इंग्लिश में बात करोगे या फिर तेलुगु में बात करना है? इंग्लिश है तेलुगु नहीं करो। ये मेरा हिंदी इतना अच्छा नहीं है भैया, हम सोशल मीडिया एज में है, अगर कुछ उल्टा पुल्टा बात कर दिया तो पूरे ट्रोल कर देगा ना रेको। మా అందరికీ నమస్కారం. గోసేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే. కనిపించే దైవం గోమాత. గో సంరక్షణ అనేది మనందరి బాధ్యత. అందుకే నేను మంగళగిరి శాసనసభ్యుడైన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల మళ్ళీ తిరిగి ప్రారంభించి అక్కడ పెద్ద ఎత్తున మన గోమాతల్ని కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. నేను పాల వ్యాపారం చేసేవాడిని రాజకీయాలకు వచ్చే ముందు. ఆవు పాలు అనేది చాలా ఆరోగ్యకరమైనది. ఈరోజు శ్రీ భగవాన్ మహావీర్ గోశాల మళ్ళీ ఇంకొక 2 గోశాలని ప్రారంభిస్తాం. చాలా చాలా ఆనందంగా ఉంది. 2002లో 2 ఆవులతో మొదలైన ఈ గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకు వస్తాం. నిజంగానే దాని వెనకాల ఎంత కృషి ఉందో కష్టం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. పెద్దలు అన్నట్టు అందరూ ఒక్కరే, ఇక్కడ హైరార్కీ లేదు. అందరం కలిసికట్టుగా ఆవుల సంరక్షణ కోసం పనిచేద్దామని చెప్తాం. నిజంగా చాలా మంచి మాట. అది మీరు ఆచరణ పెడతాం. చాలా చాలా ఆనందమైన విషయం. ఈ రోజు మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని నాకు అర్థమైంది. ఒక పక్కన రమేష్ గారు, ఇంకో పక్కన తేజరాజ్ గారు ఇద్దరు నన్ను కలిసినప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, ప్రత్యేకంగా సమాజానికి చేస్తున్న సేవా కార్యక్రమాల పైన నాతో మాట్లాడతాం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ నడిపిస్తున్న గోశాల, ప్రత్యేకంగా ఇక్కడ ఒక హాస్పిటల్లో, ఇంకో పక్కన ఇంట్లో సీసీటీవీ ఉంటుందో లేదో తెలియని గోశాలలో అయితే సీసీటీవీ పెట్టుకుని చాలా పకడ్బందీగా మానిటరింగ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఆవుల్ని కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నాం. గోకులంలో కానివ్వండి, గోశాలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ పెద్దలు కలిసినప్పుడు చాలా స్పష్టంగా నన్ను అడిగారు. జైన్ సోదరులు చాలా మంది ఉన్నాం. ఇక్కడ విజయవాడ కానివ్వండి, అటు విశాఖపట్నంలో మేము చాలా మంది ఉన్నాం. మేము కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని తపనలో ఉన్నాం. గుడే కాదు, స్కూలే కాదు, యూనివర్సిటీ నిర్మిస్తాం. మీరు అన్ని రకాలుగా మాకు అండగా నిలబడాలని వాళ్ళని కోరటం జరిగింది. నేను నాకు ఒకటే చెప్పా, ఇన్నిసార్లు కలిసి ఏమైనా మీరు నన్ను అడగలేదు ఏంటన్నది. మీరు అడగాల్సింది, మీరు డిలే చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎవరికైనా కోరికలు ఉంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చారు ఆ కోరికలు తీర్చడానికి. మీరు ఆర్మీసలు కష్టపడండి, చేయండి అని చెప్పడం జరిగింది. కనుక పెద్దలు నేను కోరేది ఒకటే, మీకు అండగా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది. మీరు అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే సేవా కార్యక్రమం మీ రక్తంలోనే ఉంది, మీ రక్తంలోనే ఉంది. చేయాలని ఒక తపన ఉంది, ఒక కసి ఉంది. మీకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా లాంటి రాజకీయ నాయకులపై ఉంది. గురువు గారు చెప్పా, ఆంధ్ర రాష్ట్రంలో ఏమున్నా పరిష్కరించడానికి నేను ఉన్నాను. దేశంలో ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవ ఎంపీ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నారు, ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఇద్దరు కలిసికట్టుగా మీకు ఏ సమస్య ఉన్నా, మీకు ఏ కోరికలున్నా తీర్చడానికి ప్రభుత్వం ఉందని మరో సభ్యులందరూ తెలుపుకుంటాం. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన రమేష్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. జై హింద్. वेलकम श्री भगवान महावीर गौशाला द्वारा आप श्री का भगवान सत्कार करने में आ रहा है। एक बार जोरदार ताली बजाइएगा हमारे
नाना लोकेश जी गारू साहब का गुरुदेव मंगल का भी आशीर्वाद ले रहे हैं। श्री भगवान महावीर गौशाला यज्ञालम ट्रस्ट मंडल के द्वारा बहुमान करने में आ रहा है। बजा भैया अन्ना मैं निवेदन करूंगा सुब्रत जी साहब कन्या जी साहब करा दिए हमारी निवेदन करूंगा डॉक्टर चंद्रशेखर बीमा संचालन के साथ करा रहिएगा आपके भी द्वारा सुंदर महावीर गौशाला यज्ञालय श्रीदया के प्रति समर्पण का भाव और आज हमारे बीच हमारे आंध्र प्रदेश के सीएम साहब के राजनाथ पहुंचे लड़के हमारे नारा लोकेश जी गारू साहब का आगमन हुआ है, साथ साथ डॉक्टर चंद्रशेखर जी बीमा संचालन साहब का आगमन हुआ है। जो अद्भुत आपका प्रेम स्नेह और जब जब भी भगवान महावीर गौशाला गौशाला पर आपका स्नेह सुनेह बना रहे और यहाँ जो भी समस्या का निराकरण आप करते रहे, ये हम आपसे विवासा चाहते हैं। इस तरह के समर्पित ये सुंदर प्रतिमा डॉक्टर चंद्रशेखर जी व्यवस्था हमारा पूरा ट्रस्ट मंडल जी हाँ ट्रस्ट मंडल से ट्रस्ट मंडल के सदस्य परिषद यहाँ आए। ट्रस्ट मंडल के ट्रस्टी श्रीमाता देवराज सोलंकी, रमेश जी, भारती वेदिका, नवीन भाई पटेल, विनाश जी ब्रेव, दिनेश कुमार जी जैन, अंबिका दिनेश कुमार जी जैन, जेलन, विनोद कुमार जी जैन, सीताराम जी सम्मा, नागेश जी और पन्ना लघु जी साहब। बहुत सुंदर ट्रस्ट मंडल के ट्रस्टीगण श्रीमान श्रीनाथ जी साहब सोलंकी, रमेश कुमार जी साहब नवीन भाई पटेल, विराट जी ट्रस्ट मंडल के दिनेश जी जैन, अंबिका दिनेश कुमार जी जैन, जिया जोडन, विनोद कुमार जी जैन, सीताराम जी सम्मा, नागेश जी राव। डॉक्टर चंद्रशेखर जी व्यवस्था